బ్రదర్ అదంటే నేను బైక్ మీద పడితే ఏమైతుందని చెప్పడానికి చేయలేదు కానీ బ్రదర్ ఇప్పుడు మన మార్నింగ్ 9 o'clock అట్లా బయలుదేరి ఉంటారు హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్రదర్. అంటే అక్కడ 11:40కి ఇన్సిడెంట్ జరిగినట్టు చూపిస్తున్నారు కదా బ్రదర్. అంటే ఆల్మోస్ట్ 14 నుంచి 15 గంటలు ట్రావెలింగ్ లో ఉన్నారు. అది మంచి ఎండాకాలం. అంటే మనము మామూలుగా ఇంట్లో ఉంటేనే గంటకోసారి వాటర్ తాగుతుంటాం. ఒకటి వాటర్ తీసుకున్నట్టు ఎక్కడ సీసీ ఫుటేజ్ లో రావట్లేదు. రెండోది ఇంత సమ్మర్ లో వితౌట్ ఫుడ్ మనం ట్రావెల్ చేయడం చాలా కష్టం బ్రదర్. అంటే ఎక్కడ చూసినా మీరు వైన్స్ ఇస్తున్నారు గానీ ఒక హోటల్లో ఆగినట్టు గానీ ఒక టీ తాగినట్టు గానీ కనీసం ఒక ముఖం కడుక్కున్నట్టు గానీ లేదు వాష్రూమ్ కి వెళ్ళినట్టు గానీ ఇట్లాంటి ఫుటేజ్లు ఎక్కడ మనకు దొరకట్లేదు. అంటే 14 గంటలు ఒక మనిషి వితౌట్ టాయిలెట్ పోకుండా వాష్రూమ్ కి వెళ్ళకుండా టిఫిన్ చేయకుండా వాటర్ తాగకుండా కేవలం మందు, మళ్ళీ అందులో ఏది డిఫరెంట్ బ్రాండ్స్, అసలు ఆ బ్రాండ్స్ కాంబినేషన్ ఏంటంటేనే విచిత్రం అనిపిస్తుంది. అంటే ఒక మనిషి పొట్టలో ఇన్ని రకాల మందులు పోసి వితౌట్ ఫుడ్ పోస్తే చచ్చిపోతారు అక్కడే. మళ్ళీ ఇది పక్కన పెడితే ఆ మనిషి ఏంది 5-6 సార్లు యాక్సిడెంట్ సినిమాలో కదా అంటే పడిపోవడం మళ్ళీ లేసి వెళ్ళటం, పడిపోవడం మళ్ళీ లేసి వెళ్ళిపోవడం. అంటే ఆ మనిషి స్టేచర్ ను మనం ఒక 15 ఏళ్ళుగా చూస్తున్నాం. అంటే ఎంత నాలెడ్జ్ ఉంది, మనిషి ఎలా ఉంటాడు ఏంటిది అనేది. ఒకసారి పడితే కనీసం మనకు అర్థమైపోతుంది కదా బ్రదర్, పక్కకు ఆగుతాము లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందామని చూస్తాం. కానీ లారీ టైర్ల కింద పడుకుంటే సూపర్ మ్యాన్ లాగా లేచి వెళ్ళొస్తాడు, ఇంకెక్కడో పడితే మళ్ళీ లేచి వెళ్ళిపోతూనే ఉంటాడు. అంటే ఇదంతా ఒక రకమైన ఫిక్షనల్ స్టోరీ లాగా అనిపిస్తుంది బ్రదర్. ఇది ఇదొకటి పక్కన పెడితే ఇంత తాగుబోతైతే ఒక మాట నిజంగా తాగుబోతు అనుకుందాం బ్రదర్ కోసేపు. ఇంత తాగుబోతైతే ఇంత జ్ఞానాన్ని ఎట్లా ఈయన ఆర్జించిండు? అంటే ఈ 15 ఏళ్ళుగా మన టీచింగ్ మనం చూసాం కదా. ఇంత తాగుబోతూ అంత జ్ఞానాన్ని ఎట్లా ఆర్జించగలుగుతాడు చెప్పండి? ఎప్పుడు తాగి పడుకోవాలి, అదే బ్రదర్ తాగితే ఎప్పుడు పడుకునే ఉండాలి ఇంకా మనిషి. అసలు దీని ఇంటెన్షన్ చూస్తే ఎట్లా ఉంది అని అంటే, ఇంట్లో ఫ్రీడమ్ లేక ఒక మనిషి బండి వేసుకొని మందు బాటిల్ బ్యాగ్ లో వేసుకొని ఒక 400 కిలోమీటర్ తాగుతూ పోతున్నట్టు కనిపిస్తుంది. ఆయన ఒక మీటింగ్ పోతున్నట్టు అది లేదు. వీళ్ళు సృష్టించే కథ చూస్తే అంటే మామూలు కొందరు ఇప్పుడు అంటే కాలేజ్ స్కూల్స్ ఏజ్ లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు హాస్టల్ నుంచి హాలిడేస్ రాగానే వెళ్తూ సినిమా చూసి వెళ్ళేవాళ్ళం. అది సేమ్ ఈ కల్చర్ ఎట్లా కనిపిస్తే ఇంట్లో ఫ్రీడమ్ లేదేమో ఈ మనిషి అంటే లాంగ్ టూర్ వేసుకుంటూ మధ్యలో మందు తాగుకుంటూ వెళ్తున్నాడు అనే టైప్ లో బిహేవ్ చేయించారు వీళ్ళు. అంటే ఇంకా వేరే ఇంటెన్షన్ లేదు, ఏదో మీటింగ్ కోసం వెళ్తున్నాడా ఇవన్నీ ఏమి కాకుండా కేవలం తాగుడు కోసం ఇంట్లోకి బయటకు వెళ్తున్నట్టుగా చూపించారు. ఇది ఎంత ఇంపాసిబుల్ బ్రదర్, ఇంత సమ్మర్ లో అంత అన్ని రకాల మందులు తాగుకుంటూ వితౌట్ ఫుడ్ 14 గంటలు ఎట్లా ట్రావెల్ చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఈ ఫుటేజెస్ అన్ని కూడా ఏవి కూడా వీళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరించట్లేదు. ఈ టీవీ మీడియా వల్ల అసలు వీళ్ళ మీద ఏమైనా అజమాయిషి ఉందా? ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద కొన్ని ఆంక్షలు పెట్టట్లేదు? ఎందుకు వీళ్ళని ఇంత ఓపెన్ డొమైన్ వదిలేస్తారు వీళ్ళను? దీనికోసం మనం లీగల్ ఫైట్ చేస్తే బెటర్ ఏమో బ్రదర్. ఒక అంటే పిల్లి లాంటిది ఏమైనా వేస్తే చూద్దాం బ్రదర్. అంటే విషయం ఏంటంటే ఇది అంటే పెద్దలు కూడా మీకు తెలియదండి, కొన్ని విషయాలు మనం ఉంచాలి. పెద్దలు కూడా నిర్ణయాలు చేయాలి కదా, ముందు నిలబడిన పెద్దలు నిర్ణయాలు చేయాలి, కుటుంబం సహకరించాలి, అన్ని ఉన్నాయండి. చాలా సంతోషం బ్రదర్, చాలా విషయాలు చెప్పారు. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. చెప్పండి. అంటే ఫొటోస్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ డిమోరల్ కావద్దు అని చెప్పేసి వాళ్ళకు అన్యాయం జరగవద్దు అని చెప్పి సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక దైవ సేవకుడు, ఆయన కుటుంబం ఉంది, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, అంటే తాగుబోతున్న భార్యనా తాగుబోతున్న పిల్లల లేకపోతే క్రిస్టియన్స్ బ్రదర్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది జీవితాంతం కుటుంబం మీద ఉండిపోద్దండి. పాపం వాళ్ళకి బాధ. మన క్రైస్తవ్యం మీద కూడా బురద జల్లేశారు, కుటుంబం మీద బురద జల్లేశారు. ఇంకా టూ మచ్ నెక్స్ట్ నుంచి ఎవరైనా పాస్టర్ అంటే తాగుపోతుంటారు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళు అడుగులు కొంటారు అనే ఒక వర్షన్ క్రియేట్ అవుతుంది కదా. అంతే కదండి. పాస్టర్ అనగా ఏదో తెర ముందు వాక్యం చెప్తారు, తెర వెనక తాగుబోతాడు అన్నట్టుగా చిత్రీకరించారు. అది బ్రదర్, మన వాళ్ళు ఇస్రేల్లో కూడా కొంతమంది అలాగే ఉన్నాయి. అది బ్రదర్. అందుకే నేను ఏమంటుంటే ఈ ఇంటెన్షన్ లో మా ఓన్ బ్రదర్ అడ్వకేట్ అంటే హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ విషయం మీద 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.